Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about AEEE 2025 Phase 2 details. అమృత విశ్వవిద్యాపీఠం వల్ల AEEE 2025 Phase 2 డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ ఫేజ్ 1 అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎలా అప్లై చేయాలి, ఫేజ్ 1 అటెంప్ట్ చేయని వాళ్ళు ఎంత ఫీజు కట్టి అప్లై చేయాలి, సో జేఈ మెయిన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలి, ఆ కంప్లీట్ డీటెయిల్స్ డేట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గైడెన్స్ కనుక కావాలనుకుంటే మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. సో కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకోవడానికి DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్. సో దీంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా మీకైతే మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ అండ్ డిఫరెంట్ ఎగ్జామ్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. DVSK లెక్చర్స్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉందండి. ఇకనైనా వివరాల్లో కానీ వెళ్ళామంటే అమృత యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ AEEE 2025 నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు మనం ఒక వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసామండి. ఎలిజిబిలిటీ, లాస్ట్ డేట్ ఫర్ ఫేజ్ 1, ఎగ్జామ్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫీ మొత్తం కూడా. సో ఎవరైనా చూడకుండా ఉంటే ఈ వీడియో కానీ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుందండి. ఎందుకంటే అవే పాయింట్స్ మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. సో ఇక ఫేజ్ 2 వివరాలు కానీ తీసుకున్నామంటే AEEE 2025 ఫేజ్ 2 వచ్చేకి 7th మే నుంచి 11th మే వరకు జరుగుతుందండి. సో దీనికి మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేకి 2nd మే అండి. సో జనరల్గా లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ ఇయర్ కానీ నేను చూస్తున్నాను 1 or 2 days వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తుంటారు. అట్లని మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేయడం అయితే బెటర్ అండి. ఇప్పుడు జనరల్గా ఎగ్జామ్ అనేది 3 slots ఉంటుందండి. సో మార్నింగ్ 8:30 నుంచి 11 వరకు, ఆఫ్టర్నూన్ 12 నుంచి 2:30 వరకు, 3:30 నుంచి 6 PM వరకు అండి. మీరు స్లాట్ బుకింగ్ అప్పుడు ముందుగానే కానీ అప్లై చేసుకుంటే మీకు కావాల్సిన స్లాట్, కావాల్సిన డేట్లు అయితే దొరుకుతుందండి. ఎవరైనా AEEE 2025 ఫేజ్ 1 కానీ అటెంప్ట్ చేయకుండా ఉంటే వాళ్ళు ఇప్పుడు అప్లై చేయొచ్చండి. 1200 రూపీస్ అండి అప్లికేషన్ ఫీ. ఓన్లీ AEEE ద్వారా అప్లై చేయాలన్నా లేదా AEEE ప్లస్ JEE ద్వారా అప్లై చేయాలన్నా 1200 రూపీస్ అండి. సో ఫేజ్ 1 అప్లై చేయని వాళ్ళు ఈ 1200 రూపీస్ కట్టి అప్లై చేసుకోండి. అదేవిధంగా AEEE ఎగ్జామ్ అయితే నేను రాయను, JEE మెయిన్ ర్యాంక్ ద్వారా మాత్రమే నేను అప్లై చేస్తాను అని అనుకుంటే వాళ్ళు 500 రూపీస్ కట్టి అప్లై చేసుకోవచ్చు అండి. ఇది ఓన్లీ JEE మెయిన్ ద్వారా అప్లై చేసే క్యాండిడేట్స్కి. ఇక ఆల్రెడీ నేను ఫేజ్ 1 అటెంప్ట్ చేశాను, ఇప్పుడు ఫేజ్ 2 కూడా అటెంప్ట్ చేయదలుచుకున్నానంటే మీరు మళ్ళీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు లాగిన్ అయ్యి అడిషనల్ ఫీ ఆఫ్ 600 రూపీస్ కానీ కట్టారనంటే ఫేజ్ 2 కూడా రాయొచ్చండి. సో జనరల్గా నేనైతే JEE మెయిన్ కానివ్వండి, లేకపోతే మణిపాల్ కానివ్వండి, లేకపోతే AEEE కానివ్వండి, ఏదైనా కానీ 2 phases అట్లా ఎగ్జామ్ కానీ జరుగుతుంటే 2 phases రాయడం మంచిదండి. ఎందుకంటే జనరల్గా బెస్ట్ స్కోర్ తీసుకుంటారు కాబట్టి మీకు ఒక్కొక్కసారి మన అదృష్టం కూడా మనకి ఉపయోగపడుతుంది కాబట్టి సో బోత్ ఫేజెస్ అయితే రాయమని అయితే నేను చెప్తానండి. ఇక ఎగ్జామ్ సెంటర్స్ వివరాలకు కానీ వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిటీ సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చానండి. అదేవిధంగా తెలంగాణలో ఉన్న సిటీ సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చానండి. సో కంప్లీట్ డీటెయిల్స్కి అయితే ప్రీవియస్ వీడియో ఏదైతే డిస్కస్ చేసామో ఫేజ్ 1 AEEE డీటెయిల్స్, ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అది కానీ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుందండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.